ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన అమల నర్సయ్య తాతను చూసి దగ్గరకు వచ్చిన అమల గొంగడి బాగుంది నర్సయ్య తాత అని సరదాగా సంభాషణ చేసింది. ఇక నీ మాట తీరు బాగుందని, కార్యక్రమం బాగుందని అభినందించింది. గతంలో నాగార్జున హోస్ట్ చేసే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళొచ్చిన నర్సయ్య తాతను ఇప్పుడు అమల స్వయంగా వచ్చి పలకరించింది. తెలంగాణ పల్లె వేషధారణను, కళలను గౌరవిస్తూ కొనసాగిస్తున్న నర్సయ్య తాతను ప్రోత్సహిస్తున్న ఏఎన్ఎన్ ఛానల్ను అభినందించింది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత, ప్రతిరోజు రాత్రి 8:30కు తగ్గేదేలే నర్సయ్య తాతతో రప్పా కార్యక్రమాలు నర్సయ్య తాత విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇక మీ అందరికీ ఎరికే పొద్దుగాల మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత, పొదుగుకంగా 8:30 కొట్టంగా నర్సయ్య తాతతో రపా తగ్గేదేలే. ఇక మరి అమల కూడా చూసిందట, అమల కూడా మన నేను కార్యక్రమాలు చూస్తుందట. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే, దక్షిణ భారతదేశం సిఎస్ఆర్, దక్షిణ భారతదేశం పెద్ద సిఎస్ఆర్ కలయిక ఎక్కడ పెట్టిరు? మాదాపూరు శిల్పకళా వేదికలో పెట్టిరు. ఇక ఆ ముచ్చట నా చెవిలో పడ్డది. ఇక ఏటంటే సంగతి ఏంది, ఏం కథ, మరి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏం నడుస్తున్నది, ఏంది ఏం కథ అని పోతి. ఇక పోయే వరకనే అమర దగ్గరికి వచ్చే, ఆ తాత బాగున్నావా అని సనాతి మేడ వంటి. ఇక అన్నానే నీ గొంగడు బాగుంది తాత అని. ఇక మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చూసిందో ఏమో మరి తాతవి. మీ నేను కార్యక్రమాలు బాగుంటాయి, నీ మాట తీరు బాగుంటుంది, నీ పాట తీరు బాగుంటుంది, మీ నేను కార్యక్రమాలలో బ్రహ్మాండంగా నిన్ను చూస్తున్నా అని సరదాగా సంభాషణ చేసుకుంటా నీ గొంగడి బాగుంది తాత అన్నది. ఇక ఒక్కసారి ఆమె ఏమన్నదో ఇందాం మనం. ఇగో ఇది చాలా బాగుంది, భలే ఉంది. మరి ఈ గొడవని బట్టి నేను బతున్నా, ఏడ పొద్దుకి ఆడవంతా ఏడ తెల్లారి చేస్తా. ఇదే సమాజ సేవ. నువ్వు మూగ జీవులకు ఏ రకంగా సేవ చేస్తున్నావో నేను సమాజానికి ఇట్లా చూడండి. ఇది చాలా బాగుంది, భలే ఉంది. చదివెట్టదు నాకు. మరి ఈ గొడవని బట్టి నేను బతున్నా, ఏడ పొద్దుకి ఆడవంతా ఏడ తెల్లారి చేస్తా. ఇదే సమాజ సేవ. నువ్వు మూగ జీవులకు ఏ రకంగా సేవ చేస్తున్నావో నేను సమాజానికి